హాయ్ వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో ఉన్నారు మత్తు వదలరా 2 మూవీ డైరెక్టర్ రితేష్ రాణా గారు. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్, బికాజ్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. అఫ్ కోర్స్ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు మత్తు వదలరా ఫస్ట్ పార్ట్కి. అప్పుడు మీరు సినిమా తీయాలనుకున్నారు, ఇప్పుడు తీయమని కోరుకున్నారు జనాలు. సో రెండింటికి డిఫరెన్స్ని మేము ఎలా చూడొచ్చు? అంటే ఇది ఒక ఫోర్స్తో వచ్చినా కూడా హిట్ అయింది అనుకోవచ్చా, లేకపోతే దీనికి అంతే పెట్టారా మీరు? శ్రమ అయితే అంతే ఉందండి, కానీ జనాల నుంచి అయితే సీక్వెల్ రావాలి అని పెద్ద అంటే వస్తే అంటే రావాలన్నదైతే ఎక్కువ నాకు వినిపించలేదు. మేజర్గా టీం నుంచి చేద్దాం అనేది ఐడియా. అంటే బయట నుంచి మామూలుగా మాలాంటి వాళ్ళు అడిగారు 2 ఎప్పుడు వస్తుంది అని. మేమంటే కొంచెం రిప్రజెంట్ చేసేది పీపుల్లే కదా. అంటే ఎక్కువ అంటే బేసిక్గా ఫస్ట్ పార్ట్ క్లోజర్ వచ్చేసింది కాబట్టి 2 వస్తుందంటే ఎక్కువ మంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వస్తే చూసే వాళ్ళు ఉన్నారు. సో నాకేంటంటే అది మళ్ళీ ఒక కల్ట్ స్టేటస్ వచ్చింది ఆ ఫిలింకి, తీసేది మళ్ళీ అది పోగొట్టుకోవద్దు అనేది ఒకటి ఉండింది, అప్రిహెన్షన్ ఉండింది. కానీ ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చిన తర్వాత ఏంటంటే ఆర్గానిక్గా బాగా అనిపించింది స్టోరీ కూడా. సో మా టీం అందరికీ చెప్పాము, అందరూ నచ్చింది. సో అలా స్టార్ట్. యాక్చువల్లీ ఒక పెద్ద స్టార్స్ వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే వాళ్ళకి బయట చెప్తారు చాలామంది వచ్చి ఆ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని. అలాగా ఒక స్టార్ హీరో కాకుండా మామూలుగా సినిమాకి ఫ్యాన్స్ ఉంది, దానికి వచ్చి చాలామంది అసలు ఎక్కడ నెగిటివే లేకుండా అందరి నోట్లోంచి సూపర్ హిట్ చాలా బాగుంది, హ్యాపీగా నవ్వుకోవచ్చు అనే ఒక మంచి పాజిటివ్ టాక్. అంటే ఈ మధ్య కాలంలో మనస్ఫూర్తిగా ప్రేక్షకులు అందరూ ఓటేసిన సినిమాలాగా మత్తు వదలరా 2 ఉంది. మరి 3ని కూడా అలా అంటే కొంచెం ఎలాగా 1 సరే హిట్, 2 హిట్, 3 కూడా చేస్తానంటున్నారు. 3 అంటే అంత నమ్మకం ఎలా వచ్చేసింది? అదే అండి, అంటే సెకండ్ది వర్కౌట్ అయింది కాబట్టి నాకేంటంటే మేజర్గా ఫస్ట్ దాన్ని నేను మ్యాచ్ చేయగలను అని ఒక చిన్న ఉండిద్ది. సో ఏంటి అంటే జనాలు అంటే మేజర్ నాకు అర్థమైన మత్తు వదలరా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చి అసలు నవ్వుకొని ఎంజాయ్ చేసి వెళ్దాం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఫ్రాంచైజ్ నుంచి అనేది ఒక చిన్న క్లారిటీ ఉంది. సో ఏంటంటే క్యారెక్టర్స్ కూడా లవ్ చేస్తున్నారు, బేసిక్గా యేసు అండ్ బాబుని వాళ్ళు చాలా హార్ట్ తీసుకున్నారు. సో వాళ్ళు కనపడితే వీళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనేది ఒకటి చిన్న క్లారిటీ వచ్చింది. ఇంకేంటంటే క్యారెక్టరైజేషన్స్ కూడా ఇంకా చాలా స్కోప్ ఉంది, చాలా మనం ఇంకా రాసుకోవచ్చు, ఇంకా వాడచ్చు అనే ఒక ఐడియా ఉంది. సో తీసుకెళ్ళచ్చు అనేది అయితే ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు. సో అప్పుడు మీకు రాలేదు కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి 4, 5 ఏమన్నా చేస్తారు అయితే హోప్ఫుల్లీ. అంటే అదే ఏదో క్యాష్ చేసుకోవాలని కాదు, ఇప్పుడు అక్కడ కూడా మనకి హాలీవుడ్లో చూస్తే ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ అనేది ఈచ్ పార్ట్ ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి వచ్చింది, అలానే ఇంకా మంచిగానే తీద్దాం అనేది హోల్ ఐడియా. ఓకే, రైట్ అండి. అయితే ఇందులో మెయిన్గా మన సత్య గారు ఆయన క్యారెక్టరు ఫస్ట్ చూసినప్పుడే చాలామంది ఇష్టపడతారు, ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు ఆయన బాగుంటుందని. అలాగే ఆబ్వియస్లీ డెఫినెట్గా ఆయన చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మీరు మాట్లాడుతూ సక్సెస్ మీట్లోనే ఎక్కడో ఆయన్ని మీరు అలా సర్కాస్టిక్గా అన్నారా నిజంగా అంటున్నారా అర్థం కాలేదు. అంటే అన్నీ ఆయన క్యారెక్టర్ ఒకటే కాకుండా మిగతా అన్నీ చెప్తారన్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఇలా మా మధ్య చిన్న బ్యాంటర్ లాగా అంతే. ఎప్పుడు మామూలుగా సీన్ అది చెప్తున్నప్పుడు ఇక్కడ రితేష్ ఇక్కడ ఇలా లైటింగ్ ఇలా చేస్తే బాగుంటుంది కదా అలా చెప్తూ ఉంటాడు మనకి మధ్యలో. సో దాని గురించి అలా. సో తన క్రియేటివ్ ఇన్పుట్స్ ఉంటాయి, తను ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు అన్నమాట. సో అదే చెప్పి మామూలుగా ఏంటంటే కొంతమంది యాక్టర్లకి డైరెక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ లేకపోతే భయము, సరే మనల్ని వీళ్ళు సినిమాలోకి తీసుకుంటారా లేదా ఇలాంటివి ఏవో ఉంటాయి కదా, అలాంటి కొన్ని భయాలు ఎలాంటి క్యారెక్టర్ ఉన్నా. సత్య గారికి స్టార్టింగ్లో మీరు చెప్తే ఆయన ఏదో కొంచెం నిలిపారు అని చెప్పి అన్నారు కదా. ఫస్ట్ చెప్పినప్పుడు అంత నచ్చలేదు తనకి, ఫస్ట్ పార్ట్ స్టోరీ చెప్పినప్పుడు. ఆ జడ్జ్మెంట్ రాంగ్ అయ్యి ఉంటుందా అప్పుడు? అంటే తెలియలేదా? అంటే జడ్జ్మెంట్ అంటే ఏమో నా నరేషన్ ప్రాబ్లం కూడా అయ్యి ఉండొచ్చు. సో నా నరేషన్ ఏంటంటే కొంచెం ఫ్లాట్గా అలా వెళ్తుంది అనమాట, అది అయ్యి ఉండొచ్చు. ఇంకోటి చెప్పదలుచుకుంది క్లియర్గా ఆ విజువల్ ఎలా ఉంటుంది అనేది నేను సరిగ్గా చెప్పుండకపోవచ్చు. సో దాని తర్వాత నేను తీసిన డెమో చూసాడు అనమాట, చూసాక అప్పుడు తనకి ఒక ఐడియా వచ్చింది అసలు ఓకే ఎలా ఉంటుంది అని. సో దాన్ని బట్టి తన్ని తప్పు. మీకు ఆ టైంలో ఐడియా రాలేదా మీ డెమో చూపిద్దాము నేను చెప్పితే కంటే అని ఆ టైంలో? అంటే ఏమో అంటే ఇంత పెద్ద రోల్ రాసా కదా, విన్ వెంటనే ఎస్ చేసేస్తాడన్న జోన్లో నేను అంటే నా వరకు రాలా, చెయ్యను అనేది నా వరకు రాలా. నాకేంటంటే ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. సో నా వరకు అది నేను మొత్తం సినిమా షూట్ అయ్యాక అప్పుడు చెప్పాడు నాకు.
ముందు నేను ఇట్లా చేయదలుచుకోలేదు అని అయితే నా వర్క్ రాలేదు. ఓహో, పోనీ ఇన్ కేస్ ఆయన రాకపోతే ఎవరిని పెట్టుండే వాళ్ళు మీరు? అతనితో చేసేవాడు. ఎలా అయినా సార్ హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ పిలిచేవాళ్ళ? ఏదో ఒకటి చేసి అతనితో చేసేవాడు. ఓహో, ఓకే. అంటే కాంప్రమైజ్ అయ్యే లక్షణం మీలో ఉంది. కాంప్రమైజ్ అయ్యేది కాదు, ఆయన బతిమిలాడలలో కాంప్రమైజ్ అంటే అవుతారు. కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు అది రాసిన బేసిస్ సత్య అనుకుని రాసింది, సో అతను కానీ లేకపోతే ఆ టైమింగ్ అంతా వర్కౌట్ అవుతుంది. సో మళ్ళీ మొత్తం రీరైట్ చేయాలన్నమాట. కానీ నేను అనుకుంది సత్యానే వర్కౌట్ అవుతాడని చెప్పి రాసింది అనమాట. సో ఏదో విధంగా కన్విన్స్ చేద్దాంలే అనేది ఉండేది. సో మీ సినిమాకి ప్లస్ సత్య గారు అయ్యారు. మరి హీరోని మొదటి నుంచి మీరు ఎలా చూస్తూ వచ్చారు? అంటే నేను ఏదన్నా క్యారెక్టర్ వైజే చూసా అండి. ఒక హీరో లేదా ఒక హీరోయిన్ అనేది మొత్తం వాళ్ళు చెప్పినప్పుడు కూడా ఏంటంటే ఇద్దరు క్యారెక్టర్స్, బాబు యేసు, ఫస్ట్ పార్ట్ అభి, ముగ్గురు క్యారెక్టర్స్ మధ్య తిరిగాయి. సో ఒక హీరో వీడు విలను అన్న జోన్లో ఏది ఉండదు, అందరు క్యారెక్టర్సే. ఫస్ట్ పార్ట్లో కూడా ఏంటంటే బాబు అనేవాడు ఒకడు వైట్ ఉంటాడు, మిగతా అన్ని గ్రే క్యారెక్టర్సే ఉంటాయి అనమాట. ఏదో ఒక చిన్న మనిషి అనేవాడు గ్రేనే ఉంటాడు. ఈ సీక్వెల్కి వచ్చే పాయింట్ ఆఫ్ టైం కానీ బాబు కూడా కొంచెం గ్రేగా మారాడు, ఎందుకంటే ఇందులో కూడా తస్కరించే ఐడియా బాబు ఇస్తాడు అనమాట. సో ఏంటంటే ఆ క్యారెక్టర్ గ్రోత్ కూడా ఇప్పుడు సెకండ్ పార్ట్కి, ఫస్ట్ పార్ట్లో ఏంటంటే కొంచెం కొద్ది బ్యాక్ సీట్ ఉంటాడు బాబు అనే క్యారెక్టర్, కానీ ఇందులో ఏంటంటే తనే ముందుండి నడిపించే కొంచెం ఆ కైండ్ ఆఫ్ చిన్న క్యారెక్టర్ వేరియేషన్ ఒకటి యాడ్ చేసి. యూజువల్గా ఏంటంటే ఈ గన్స్ కల్చరు ఇలాంటి కొంచెం ఒక ఫ్యాంటసీ లాంటి అవి తక్కువ సినిమాల్లో చూస్తాం అంతే. డైరెక్టర్లో కొంతమంది డైరెక్టర్లో కనిపిస్తుంది. మీది హ్యాపీ బర్త్డే చూసాను నేను, ఇది కూడా ఈ గన్స్ ఇది ఏంటి అసలు? ఇది ఎందుకు వస్తుంది మీకు? దేని నుంచి రిఫరెన్స్ లేకపోతే ఇన్స్పిరేషన్? వీళ్ళు పోలీసులు కాబట్టి గన్స్ అనే ఉన్నాయండి. హ్యాపీ బర్త్డే వచ్చేసరికి ఏంటంటే అది ఒక చిన్న సెటైర్ కైండే. గన్స్ అనేవి ఫోన్ లాగా వస్తే అలా ఉంటుంది, ఫిక్షనల్ వరల్డ్ అది మొత్తం. సో రియల్ వరల్డ్ ఏం కాదు, ఇది మాత్రం రియల్ వరల్డే కాబట్టి వీళ్ళు పోలీసులు అన్నప్పుడు వీళ్ళ చేతిలో ఎలా గన్స్ ఉండాలి కంపల్సరీ అనేది పెట్టింది. రైట్. మీరు మధ్యలో ఒక టెస్ట్ చేసుకోవడానికి బహుశా మీ బ్రెయిన్ ఏమో తీయద్దని చెప్తున్నా మీ మనసు చెప్పిందని హ్యాపీ బర్త్డే చేశారు కదా, ఇప్పుడు అలాంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదా? చేస్తారా మళ్ళీ? చేస్తాను, కానీ అదే అందరికీ అర్థమయ్యేటట్టు ట్రై చేస్తాను. అది నేను చూసినప్పుడు అనుకున్నాను, ఈయనకి ఎంత బ్రెయిన్ ఉంది అసలు, వెనుక నుంచి ముందుకి స్టోరీని రాసి ఆయన తీయడానికి. అంటే మేము చూస్తున్నా మాకే అలా అనిపించింది, తీయడానికి అది ఎంత శ్రమ పడితే కానీ అలా వస్తుందా అని. ఏమో మేబీ నాకంత ఇది లేదో ఏంటో తెలియలేదు, చాలా కష్టం అనిపించింది. అది అన్నారా ఎవరైనా మీకు? అంటే తీసే ప్రాసెస్ చాలా చాలా కష్టపడ్డాం అనమాట దానికి. ఇంకోటి ఏంటంటే స్నో అని ఒకటి పెట్టుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్లోనే తీసాం కానీ హైదరాబాద్ ఫీల్ రావద్దు, కానీ గుర్తొస్తూ ఉండాలి. ఇంకోటి సెట్ డిజైన్స్ వాటి మీద ఎఫర్ట్ చాలా వెళ్ళింది. సో అంటే బాగా బాగా కష్టపడ్డాం కానీ అంత అనిపించలే కష్టం అనేది, ఎందుకంటే చాలా ఇష్టంతోనే చేసాం మొత్తం ప్రాసెస్ అంతా కూడా. సినిమా అంతా కూడా అందరం నమ్మి చేసాము, వర్కౌట్ అవుతుంది. బాగానే ఉంది, నిజానికైతే బాగుంది, కానీ ఎందుకు పోయింది అనిపించింది మీకు? అదే అండి, అంటే మేజర్గా స్క్రీన్ ప్లే ఒకటి వర్కౌట్ అవ్వాలి. అంటే రాసింది కూడా నేను అది వెబ్ సిరీస్ కానీ రాసిన ఫార్మాట్ అనమాట. దాన్ని ఫీచర్ ఫిలింకి నేను అడాప్ట్ చేయడంలో కొంచెం నేను అది వర్కౌట్ అవ్వాలి అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫిల్మ్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇంటర్వెల్, యాక్ట్ 1, యాక్ట్ 2, ఇంటర్వెల్ బ్యాంగ్, యాక్ట్ 3 అలా క్లైమాక్స్ అలా ఉంటుంది. ఆ ఫార్మాట్ నేను దీనికి తేలేకపోయాను, ఎందుకంటే సో మనకి తెలుగులో కూడా అలాంటి చాప్టర్ వైజ్ వచ్చినవి లేదు. సో మూవీస్ ఏంటంటే నాకు కనపడిన ఓన్లీ రిఫరెన్స్ పల్ప్ ఫిక్షన్ ఒకటే ఉంది. సరే అది వర్కౌట్ అయింది కదా, కొత్తగా ఉంటుంది, చూస్తారో అర్థమవుద్ది అని అనిపించింది. కానీ సో ఏ క్యారెక్టర్కి రూట్ అవ్వాలి అనేది ఆడియన్స్కి అర్థం కాలేదు అని నేను మామూలుగా వచ్చిన నా రివ్యూస్ దీన్ని బట్టి అనిపించింది. సో చాప్టర్ వైజ్ వెళ్తూ ఉంటుంది, ఒక చాప్టర్ కనెక్ట్ అయ్యే లోపల ఆ క్యారెక్టర్కి నెక్స్ట్ చాప్టర్ వెళ్ళిపోయాయి. సరే ఆ చాప్టర్ కనెక్ట్ అయ్యే లోపల నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోయాయి. సో ఎవరికి కనెక్ట్ అవ్వాలి, ఎవరికి రూట్ అవ్వాలి, అసలు ఏం స్టోరీ జరుగుతుంది అనేది టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ది క్లైమాక్స్లో అసలు స్టోరీ అనేది ఏంటో క్లారిటీ వస్తుంది నాకు. అది ఆ వెబ్ ఫార్మాట్ కరెక్ట్ ఉండేది. సో ఏంటంటే ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఉండేది, ఇది దీనికి వర్కౌట్ అవ్వాలి. సో అది అనిపించింది. ఓకే. ఇప్పుడు లైక్ రాజమౌళి గారి లాగా ఆయన సక్సెస్ రేట్ ఫుల్ ఉంటుంది, అంటే తీసిన ప్రతి సినిమా సక్సెస్ అనేది. ఇప్పుడు మీరు తీసిన వాటిలో 3 2 సక్సెస్, అదే సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నట్లే మీకు కూడా ఒక రకంగా. సో ఈ ట్రాక్ రికార్డ్ ఇలాగే ఉంచుకుందాము అంటే ఏదైనా సక్సెస్ అవుద్ది ఫాస్ట్గా చేయకుండా స్లోగా చేయాలి, బాగా మంచి స్క్రిప్ట్ పట్టుకుంటే చెయ్యాలి, అలా ఏమన్నా అనుకుంటున్నారా? అంటే అది ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలని తీస్తాం, అవుద్దా లేదా అని మన చేతిలో ఉండదు.
నాకు బేసిక్గా నాకు ఎక్సైట్ చేసే ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది అంతే. వర్కౌట్ అవుతే హ్యాపీ అంతే. ఓకే ఓకే. సో ఈ మధ్య కాలంలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసినవి, ఎక్సైట్ చేసినవి ఏదైనా ట్రైలర్, టీజర్ ఏదైనా అనిపించిందా మీకు? చాలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో అంటే మొన్న మహారాజా మూవీ చూసా, చాలా నచ్చింది నాకు మూవీ మూవీ. అది ట్రైలర్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చి గుర్తు రావట్లేదు అసలు నాకు. అన్నీ చూస్తాను, నాకు మూవీస్ ఇష్టం మామూలుగా చూడడం. అన్ని ట్రైలర్స్ చూస్తాను, అన్ని మూవీస్ కూడా చూస్తాను. మీరు ఫస్ట్లో అయితే చిరంజీవి గారి మూవీస్ చూస్తూ ఉండేవాడిని అన్నారు కదా, అంటే అది ఎక్కువ ఇష్టం అన్నట్లు. చూస్తే సినిమా చూడాలంటే చిరంజీవి గారిని అంటే చిన్నప్పుడు కదా తీసుకెళ్లేది, అంటే కంపల్సరీ చిరంజీవి గారి మూవీ మాత్రం తీసుకెళ్లేవాళ్ళు. అది కాకుండా ఇంకా హిట్ మూవీస్ ఏమన్నా 2-3 అలా ఉండేవి. సో ఇయర్కి ఒక 3-4 మూవీస్ తప్ప పెద్ద ఎక్కువ తీసుకెళ్ళేవాళ్ళు కాదు అనమాట. కానీ చిరంజీవి గారి మూవీ మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఓకే. ఇంకా హీరోయిజంతో సంబంధం లేకుండా, లేకపోతే హీరోలతో, స్టార్స్తో సంబంధం లేకుండా అన్నీ చూడాలి, నేర్చుకోవాలి కాబట్టి అన్నీ చూడాలి అని స్టార్ట్ చేసింది ఎప్పటి నుంచి? నాకు డిగ్రీ నుంచి నేను చూడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అప్పుడే మీ కెరీర్ ఎటువైపు మీరు ఫిక్స్ అయిపోయారా? అంటే డిగ్రీ వచ్చినప్పుడు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందండి. సో మెల్లగా రాస్తూ యానిమేషన్ కోర్స్ ఒకటి జాయిన్ అయ్యాను అనమాట. అందులో ఏంటంటే ఇప్పుడు అన్ని కోర్స్ ఎడిటింగ్, ఫోటోషాప్, దాని తర్వాత సీజీ, మాయా, మ్యాక్స్, ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ అవన్నీ అది సైమల్టేనియస్గా చేస్తూ మూవీస్ కూడా చూస్తూ అప్పుడు లైట్గా ఇంట్రెస్ట్ వచ్చింది. సో యానిమేషన్ కోర్స్లో ఒక సెమ్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీసేది, ప్రాజెక్ట్లో షార్ట్ ఫిల్మ్ తీయాల్సి వచ్చింది. అప్పుడు తీసినప్పుడు ఓకే ఇంకా నాకు ఇదే ఇంట్రెస్ట్ అని చెప్పి అటువైపు. లేకపోతే ఏది అంటే మీ కెరీర్ ఏదై ఉండేది? లేకపోతే ఇది కాకపోతే షెఫ్ అవుదాం. ఓహో ఓకే. అదే అయితే పూర్తిగా వదులుంటారు కదా కొంచెం, అయితే అటువైపు అప్పుడప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ ఓకే. కుకింగ్ సైడ్. అయితే మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎప్పుడు సినిమాల్లో పెట్టలేదా మీరు? ఏదండి? సినిమాల్లో ఎవరన్నా ఒక క్యారెక్టర్ రూపంలో చూపించే ప్రయత్నం చేయలేదా? షెఫ్ గా ఇలా ఇప్పుడు అయితే స్కోప్ రాలేదు. ఓకే, సెట్ కాలేదు అలాగే. ఓకే. కానీ మత్తు వదలరా ఫస్ట్ పార్ట్ వచ్చే వరకు రితేష్ రాణా గారు అంటే ఎవరికి తెలియదు. మీ టీం ఎట్లా ఫామ్ అయ్యారు? అంటే ఆ టీం కంటిన్యూ అవుతున్నారు కదా? మేము ఫ్రెండ్స్ అండి మామూలుగా. సో మేము ఏమంటారు డిగ్రీ ఆ టైంలోనే అందరం సినిమాల్లోకి వెళ్ళాలి, సినిమాలు చేయాలి అన్న ఒక చిన్న ఇంట్రెస్ట్ ఉండేది అందరికి. అదే వాళ్ళే ఇంకా ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఫరియా అబ్దుల్లా విషయానికి వస్తే కనుక తను ఈ క్యారెక్టర్కి బాగా సూట్ అయింది, అందులోనూ తన హైట్ అండ్ పర్సనాలిటీ బాగా సెట్ అవుతుంది కాబట్టి గన్స్ పట్టుకుని అలా బాగుంది. అసలు తను ఎందుకు వచ్చింది అంటే ఐడియాలోకి ఎలా వచ్చింది? అదే అండి, అంటే బేసిక్గా వీళ్ళు సీనియర్, ఒకళ్ళు వీళ్ళకి అబౌవ్ ఒక పోలీస్ ఆఫీసర్ ఉండాలి. సో యంగ్గా ఉండాలి వీళ్ళ దాంట్లో, కానీ ఫ్రేమ్ పెట్టినప్పుడు ఏంటంటే అథారిటీ కనపడాలి. సో హైట్ ఉన్నారు ఆవిడ, దాని తర్వాత వీళ్ళిద్దరు పక్కన ఉంటే వీళ్ళ మధ్యలో ఉంటే ఓకే ఈవిడే అథారిటేటివ్గా ఉంటారు. వాళ్ళని కొంచెం వీళ్ళు కొంచెం భయపడి లేదా ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చే కైండ్ ఒకటి యాక్టర్ కావాలని చూసినప్పుడు నాకు, సో అందరం మామూలుగా అనుకున్నప్పుడు ఫారియానే బాగుంటుంది అనేది ఐడియా అనమాట. సో వెళ్ళి ఆవిడ నరేట్ చేసాము. సో తనకి నచ్చింది. ఓకే. ఈ ఈ ఈ 2 చెప్పంగానే ఎక్కువ ఎక్సైట్ అయింది ఎవరు టీంలో? సింహ ఎక్సైటెడ్. సింహ శ్రీసింహ. అవును, ఆయన్ని అడుగుతూ ఉన్నారు కొంతమంది. మంచి సింహ అండ్ భైరవ ఇద్దరు కలిపి చెప్పారు అనమాట. సో మేజర్ ఎక్సైట్మెంట్ అసలు ఇట్లా చేద్దాం అనుకుంటున్నా, ఐడియా వచ్చిన స్టోరీ వింటా ఉన్నప్పుడు ఆ వాయిస్లోనే అసలు ఫుల్ ఎక్సైట్మెంట్. ఓకే. ఫస్ట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినప్పుడు శ్రీసింహకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా చెప్పారా? అసలు ఓన్లీ శ్రీసింహానే విన్నారా? అండ్ భైరవ. ఓకే. కొత్త అయినా కానీ తనే డెసిషన్ తీసుకున్నారు. ఓహో, అయితే ఇంకెప్పుడు మీరు మిగతా వాళ్ళతో అవసరమే పడలేదు. ఓకే. అది ఎట్లా అంటే ఇద్దరు బ్రదర్స్ ఫస్ట్ నుంచి మీతో అలా ట్రావెలింగ్ సెట్ అయిపోయింది. ఒకరుంటే 1+1 లాగా. అంటే అదే అండి, సింక్ కుదిరింది. సో మేజర్గా ఏదన్నా మూవీ కన్నా లేదా వర్క్ కన్నా లైక్ మైండెడ్నెస్ ఉంటే ఫాస్ట్గా అవుద్ది వర్క్. సో అందుకే నా 3 సినిమాలకి సేమ్, మొత్తం టెక్నికల్ టీమ్ అంతా సేమ్ అనమాట. సో భైరవ కూడా ఏంటంటే ఇంకా ఇప్పుడు సింక్ ఎలా ఉందంటే మనకి ఇంకేమీ చెప్పే అవసరం ఉండదు అనమాట. జస్ట్ వీడియో పంపిస్తే మ్యూజిక్ చేసేస్తాడు. ఓకే. మీ టేస్ట్ అంటే అన్నది కూడా తెలిసిపోతుంది సో ఎలా కావాలి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎలాంటి స్టోరీస్ మీద మీరు పెట్టారు దృష్టి? ఏ టైప్ రాబోతుంది మీ నుంచి? అంటే ఒక 2-3 ఉన్నాయండి. ఒకటి ఒక ఫ్యామిలీ డ్రామా ఒకటి ఉంది. ఫస్ట్ టైం అలా అయితే సో అది ఉండొచ్చు మోస్ట్లీ. అంటే అదే చెయ్యాలి యాక్చువల్లీ, మత్తు వాళ్ళ 2 బదులు అదే చెయ్యాలి.
కానీ ఈ స్క్రిప్ట్ వచ్చేసరికి ఓకే ఇది వెళ్దాము అని. సో అది బౌండ్ స్క్రిప్ట్ అయితే రెడీ ఉంది. అది కాకుండా ఇంకొకటి వర్క్ చేస్తున్నా, ఒకవేళ అదేమన్నా వర్కౌట్ అయితే అది చేస్తా, లేదంటే ఇది. సో రెండిట్లో లేదంటే 3 చేస్తారా? 3 ఒక మూవీ చేశాక 3. ఓకే ఓకే. ఫ్యామిలీ డ్రామా మీ నుంచి ఎలా ఉంటో చూడాలి మరి, ఎందుకంటే ఇప్పటి వరకు ఆ థ్రిల్లర్ కామెడీ ఇదైతే బాగా చేశారు. హ్యాపీ బర్త్డే కూడా అదే జోనర్లో ఉంది కాబట్టి పెద్ద వేరియేషన్ లేదు. 3 ఒకటే టైప్లో, అంటే ఒకటే టైప్ అంటే నేనేం అలా అనట్లేదు, యా ఒక స్టైల్ తీశారు. ఫ్యామిలీ డ్రామా అంటే ఏదైనా పెద్ద స్టార్తోనా లేకపోతే స్టార్ క్యారెక్టర్? ఓకే, అలా అంటే ఇలాగే ఉంటుంది. కాకపోతే శ్రీసింహతో ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? కొత్తనా లేకపోతే తెలిసిన వాళ్ళేనా? తెలియదు, ఇంకా చూడాలి, ఫిక్స్ అవ్వలేదు, యాక్టర్ ఫిక్స్ అవ్వలేదు. ఓకే. ఇంతకు ముందు ఎప్పుడు అంటే కెరీర్ బిగినింగ్ లో రాసుకున్న స్క్రిప్ట్లే చాలా ఉంటాయి కదా మామూలుగా ఏ డైరెక్టర్ దగ్గర అయినా. అందులో ఇప్పటికీ సూట్ అయ్యే స్క్రిప్ట్ ఏదైనా వెయిట్ చేస్తున్నది, ఒక పెద్దది భారీ బడ్జెట్లు అలాంటివి ఉన్నాయా మీ దగ్గర? అడుగుతారు కదా ఎవరైనా, అంటే మాకు ఇచ్చేయండి అని, అట్లాగా మీరు ఏది సాక్రిఫైస్ చేయలేదు అలా? అంటే స్టోరీ మన ఎవరు అడగల ఇప్పుడు, అడిగితే మీరు చెప్పలేదేమో లేతే ఎక్కువ రివీల్ చేసి. ఓకే ఓకే. ఇప్పుడు ఒక డైరెక్టర్ గా అయితే మీరు సినిమాలు చూస్తూ ఉన్నారు కదా, ఇంకా నేర్చుకునే ఉన్నాయి అనిపిస్తుందా? ఆఫ్ కోర్స్ అండి. ఏ సినిమాలు చూస్తారు అంటే వేటి నుంచి నేర్చుకునే ప్రయత్నం? అంటే ఏదున్నా ఇంకా చూడడం పని. అందులో మన సత్య చెప్పినట్టు నోన్ ఈజ్ అన్ ఓషన్, అన్నోన్ ఈజ్ ఏ డ్రాప్లెస్. సో నోన్ ఈజ్ ఇది. సో దాన్ని బట్టి ప్రతి ఒక్క రోజు టెక్నాలజీ అనేది పెరుగుతూనే ఉంటుంది మనకి. సో ఏదన్నా కొత్తగా చూపెట్టాలి ఇది అన్నప్పుడు అది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. సో కొత్తగా నేర్చుకోవడం, నేను మామూలుగా వీడియో ఎస్ఎస్ చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. దాని తర్వాత ఇలాంటివన్నీ. మీకు ఇష్టం లేని పనులు 2 చెప్పారు, అందరూ గమనించారు బాగానే, నరేషన్ ప్రమోషన్ అని. మరి ప్రమోషన్ ఇప్పుడెందుకు చేస్తున్నారు అంటే సినిమా ముందు చేస్తే పోనీ లాజికల్గా అది ఓకే, అవసరం ఇంకా తప్పదు కాబట్టి చేస్తారు, ఆఫ్టర్ రిలీజ్ ఎందుకు అని చెయ్యి ఎల్లు అని. ఈ మధ్య అంటే సక్సెస్ అయిన తర్వాత చాలా మందిలో అదొక ధైర్యం, మీడియా ముందు మళ్ళీ కూర్చుని మాట్లాడుతున్నారు, లేకపోతే అడిగిన ప్రశ్నలకి ఏం చెప్పాలి అనేది కూడా తెలియని సిచ్యువేషన్ మేబీ ఉండొచ్చు కదా. అంటే ఏమో అక్కడ చెరి గారు లేదు వెళ్ళాలి నువ్వు అన్నారు. సరే, చాలా మంది ప్రేక్షకులకి అంటే ఏదైనా మంచి సినిమా వస్తే చూద్దాం అనుకునే వాళ్ళకైతే 2 పార్ట్ బాగానే వెళ్ళిపోద్ది, మీరు చెప్పనా చెప్పకపోయినా నేను అనుకుంటున్నా. కొన్ని సినిమాలు ఏంటంటే మహారాజా టైంలోనే ఆ సినిమా కొంతమంది తెలియలేదు, ఇంకా దానికోసం ప్రమోషన్ అవసరమే, దీనికి ఎలా అవసరము అని నేను అడుగుతున్నా. అంటే ఇంకా ఎక్కువ మంది చూస్తే ఇంకా జనాల్లోకి ఇంకొక వీక్ ఎలాగో ఇప్పుడు ఉంది కాబట్టి, సో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవుతే ఇంకా బెటర్ కదా, చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడొచ్చు. ఓకే. మరి నరేషన్ విషయానికి వస్తే ఇష్టం లేని మీరు మొదటి నుంచి అంటే మొదటి మూవీ నుంచి ఇప్పటికి మార్పు చేసుకున్నారా, అంటే డెవలప్ అయ్యారా ఆ విషయంలో? అది వాళ్ళు వినేవాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళు మాత్రం ఏం డెవలప్ అవ్వలేని అంటున్నారు. అయ్యో. సో వీళ్ళకి అర్థమైంది అది. ఇంకా అంటే చెరి గారు ఒకళ్ళు బాగా అర్థం చేసుకుంటారు, మిమ్మల్ని అర్థం చేసుకున్నారు కాబట్టి అయిపోయి ఉండొచ్చు, కానీ మీరు డెవలప్ అయ్యారా లేదా అనేది మాత్రం అంటే అవుతుందే ఉందా అని నా ఫీలింగ్, కానీ ఇంకా అవ్వాలి. అంటే ఇంకా అంటే మేజర్గా చెప్పేటప్పుడు బాగా ఎనాక్ట్ చేసి చెప్పాలి, అది నాకు అంత ఆర్గానిక్గా రాదు అనమాట. సో ఇప్పుడు ఎలా చెప్తున్నాను ఇలానే చెప్తారు, అది కొంచెం డెవలప్ చేసుకుంటాను. మీ బ్రెయిన్లో ఉన్నది అవతల వాళ్ళకి అర్థం కావాలి అంటే పూర్తిగా అదే దాన్ని కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పాలి, లేకపోతే ఎక్సైట్ చేసేలాగా చెప్పాలి. ఇవే కొన్ని అంటే నరేషన్ అనేది కూడా ఒక ఇదే అండి, ఆ స్కిల్లే అది. అవును, నేర్చుకోవాలి. డైరెక్షన్ పెద్ద స్కిల్లే, అది చేస్తారు కానీ ఆ ముందుది రావట్లేదు, అసలు వస్తుంది ముందుది రావట్లేదు, మళ్ళీ రైటింగ్ వస్తుంది. ఓకే, అయితే మీ స్కిల్స్లో మీరు డెవలప్ చేసుకోవాలి అనుకున్నది ఏంటి, అంటే అదొక్కటి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? అదొకటి కాకుండా అంటే కొంచెం బేసిక్గా బాగా ఇంట్రోవర్ట్ ఉంటా, కలవాలి, కొంచెం నెట్వర్కింగ్ తక్కువ. అందరూ అట్లే ఉన్నారండి ఇందులో కదా, సత్య గారు అంతే, శ్రీసింహ అంతే, అందరూ ఇంట్లో. అది ఎలా అంటే మామూలుగా అనిపిస్తుంటది స్క్రీన్ మీద ఆయన ఆ నటన అవన్నీ చూస్తేనేమో ఇంత యాక్ట్ చేసే వాళ్ళు మాట్లాడకుండా ఉంటారా అసలు అనిపిస్తుంది. నిజంగా ఉన్నారు, అంటే నేను కూడా చూసాను అలా, అది ఎలా సింక్ అవుతుందో అర్థం కావట్లేదు. యాక్టర్స్ చాలా మందిలో ఇది ఉంది, బయట అసలు మాట్లాడలేరు, సిగ్గు మొహమాటం, అందరికీ అంతే.
మారాలనుకుంటారు కానీ కష్టం అది కొద్దిగా స్లోగా మారేసరికి మిగతా జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, వీళ్ళ వరకు వచ్చేసరికి అది ఎక్కడికి వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం. సరే, సో ఇప్పుడు మన తెలుగు మూవీస్లో చూసేసరికి అంటే అక్కడక్కడ కొన్ని హిట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, హ్యాపీ ప్రేక్షకుల విషయానికి వస్తే కనుక, కానీ కొంచెం తొందరగా సినిమాలు ఏమైనా మంచి సినిమాలు వస్తే బాగున్నాను ఎదురు చూస్తే ప్రేక్షకులకి. మీరు కూడా కొంచెం లేట్గా స్లోగానే చేస్తున్నారు, ఎందుకు ఫాస్ట్గా రావట్లేదని? అంటే బేసిక్ మొత్తం తర్వాత కోవిడ్ 2 years వల్ల గ్యాప్ వచ్చిందండి. దాని తర్వాత హ్యాపీ బర్త్డే వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఒక చిన్న డైలమా ఉంటుంది అందరికీ, ఏది చేస్తే కరెక్ట్, ఇదా అదా అనేది. అంటే నేను ఒక 3-4 చెప్పినా ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఇంకేమన్నా వెళ్ళొచ్చా, ఎందుకు అంటే సడన్గా ఇప్పుడు ఏది వర్కౌట్ అవుద్ది అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. సో దానివల్ల కొద్ది డిలే అయింది. కానీ నేను ఆ గ్యాప్లో చాలానే అంటే సినిమా చేయకపోయినా స్క్రిప్ట్స్ అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం హోప్ఫుల్లీ కొద్దిగా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సినిమాలో ఎందులో అయినా కామెడీ ఉంటే అదొక సంతృప్తి అంతే ప్రేక్షకులకి. అంటే మిగతా ఎలిమెంట్స్ ఏమన్నా ఉండనివ్వండి, అక్కడక్కడ ఆర్గానిక్ కామెడీ వస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. మీరు చెప్పింది ఎంత, ఇందులో వాళ్ళు పండించింది ఎంత? ఆల్మోస్ట్ స్క్రిప్టే ఉంటుందండి. దాని తర్వాత ఇంప్రొవైజేషన్స్ ఆన్ సెట్ కొన్ని వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే వెన్నెల కిషోర్ గారు టేబుల్ మీద కూర్చొని బాటిల్ పడేసి పెట్టేది ఆయన ఇన్పుట్ అక్కడికక్కడ, అది దాని తర్వాత క్వశ్చన్ పూచేస్తుంటని అది ఆయన ఇన్పుట్. ఇప్పుడు సత్య గారి దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ టీ అని చెప్పి తాగి ఊసేది ఆయన ఇన్పుట్. అలా మధ్యలో అదేంటంటే ఫ్లోలో చేసేస్తూ ఉంటాడు అనమాట అది. సో దాన్ని బట్టి అలా ఇంప్రొవైజేషన్స్ కూడా ఉంటాయి, అవి కూడా డెఫినెట్గా వర్కౌట్ అవుతాయి. ఇలాగా చెప్పిన సీన్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో జరిగితే సడన్గా, ఇప్పుడు మామూలు మా కెమెరాస్ ఇది అనుకోండి, ఏదో చెప్పింది ఏదో అయితే ఆపేస్తారు సడన్గా, అది రికార్డ్ చేయరు. అంటే రికార్డ్ అవుతూ ఉంటుంది. బేసిక్ యాక్టర్స్ వాళ్ళు నవ్వకుండా ఉండడమే వాళ్ళ యాక్టర్స్ గొప్పతనం. మేము నవ్వేస్తాం, మాకు తెలియదు కదా. మానిటర్లో చూస్తే సడన్ పోయంగానే మేమందరం నవ్వేసాం, కానీ వాళ్ళు మాత్రం మెయింటైన్ చేశారు అనమాట. సో అక్కడ ఝాన్సీ గారు కానీ సింహ కానీ, ఇంకోటి ఒక దగ్గర కూడా సింహాని దీపం ఇంటర్వెల్ ముందు ఆలోచిస్తా అని చెప్పి పడుకుంటాడు. సో సత్య దీపం మ్యామ్ పిలుస్తున్నారు అనగానే సత్య కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అది కూడా లేదనమాట స్క్రిప్ట్లో, సడన్ కొట్టేస్తే సింహాకి కూడా అర్థం కాలేదనమాట ఏం జరుగుతుందని. మీరు చూస్తే చాలా కష్టంగా నవ్వాపుకుంటూ ఉంటాడు, కానీ మేనేజ్ చేసి చేస్తాడు అనమాట. అలా కొన్ని చేస్తాడు. యాక్చువల్లీ టఫ్ పార్ట్ ఏంటంటే యాక్టర్ల దగ్గర ఏడుపు ఓకే కానీ నవ్వు ఆపుకోవడం చాలా కష్టం. నవ్వుని కంట్రోల్ చేయలేరు, ఏడుపైనా కంట్రోల్ అవుతుంది. అంటే అది ముందు తెలిస్తే బాగానే ఉంటుంది, కానీ సడన్ గా చేసేసరికి అది సీన్ బాగా వర్కౌట్ అవుతుంది. అదేంటంటే సింగిల్ టేక్ సీన్, ఆల్రెడీ ఒక 45 seconds అయిపోయిన తర్వాత లాస్ట్లో నవ్వుతే మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుంది. సో మనవాడి సడన్ గా చేసేసరికి అయినా కూడా కంట్రోల్ చేసుకొని చేసి. ఓకే, సో మీతో ట్రావెల్ చేసే టీంలో ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి సినిమాకి వాళ్ళందరికీ ఆమోదం ఉంది? అంటే ఎలాంటి స్క్రిప్ట్ మీరు చెప్పారు కదా, ఫ్యామిలీ డ్రామా. అది చెప్పాను, అందరికీ ఎక్సైట్ అయితే అయ్యారు. హోప్ఫుల్లీ. ఓకే, సో ఓవరాల్గా మళ్ళీ మంచి హిట్ కొట్టినందుకు మత్తు వదలరా 2తో ప్రేక్షకులుగా మేమంతా కూడా హ్యాపీ. మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాము. కాకపోతే కొంచెం తొందరగా తీయండి, ఎక్కువ లేట్ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్.